మనం ఈశాన్యం బరువు వేసుకున్న వాళ్ళమే అవుతున్నాం. ఈ బల్బ్ పెట్టుకొని వాడుకోవచ్చు, ప్రతిదీ సాధ్యం అవ్వదు. ఇప్పుడు ఇది తూర్పు బరువు ఉండొద్దు అంటే కొన్నిసార్లు తప్పదు అన్నప్పుడు రెమెడీ ఉంటుంది, అది పెట్టుకొని దీన్ని వాడుకోవచ్చు. ఈ బిజినెస్ సంబంధించింది 2 డైరెక్షన్లు ఉంటాయి. ఇప్పుడు అదేంటంటే ఆ మిషన్ కొంచెం తిప్పి పెడితే అంటే కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. మార్కెట్లో అందరికంటే టాప్లో మీరే ఉండొచ్చు, ఎక్కడైనా అంతే కదా. కొత్తది చూపిస్తే అది అమ్ముతుంది. రెండవది ఏంటంటే వెస్ట్ సైడ్ పెడితే ఏంటంటే అది ప్రొడక్షన్ జోన్. అది అంటే మీరు అక్కడ ఏం పెట్టినా కూడా అన్నిటికంటే అక్కడ ఉన్నాడు వర్క్ ఎక్కువ చేస్తాడు, ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాడు. అదే చెప్తున్నా కదా, అదే చెప్తున్నా. మీరే ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని మీరే చెప్తున్నారు. ఈ ప్రింట్ అయిన తర్వాత ఇది తయారవుతుందా? అంటే వాళ్ళ బ్రాండ్ మీరు చేసిస్తారా, మీరే బ్రాండ్, మీకంటే ఒక బ్రాండ్ ఉందా? ఇక్కడ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ డిస్టర్బ్ ఏంటంటే అక్కడ మీ ఇంటి దగ్గర కూడా నార్త్ ఈస్ట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అది ఇంట్లో కావచ్చు, ఇంటి బయట కావచ్చు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉంటే కాబట్టి ఇక్కడ అయింది మీకు. నార్త్ ఈస్ట్ ఎక్కడ డిస్టర్బ్ అయినా ఇక్కడ డిస్టర్బెన్స్ ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పిన. ఎందుకంటే వాస్తు పురుషుడిది హెడ్ అక్కడ ఉంటుంది. వాస్తు పురుషుడు వేయడం రాడు, పోడు, తినడం, ఉండడు, పండడు, వేస్ట్ మాట. అది ఒక ఐడెంటిటీ అన్నట్టు. అక్కడ డిస్టర్బ్ అయితే ఇక్కడ డిస్టర్బ్ అయ్యింది. దీంతో పాటు ఇప్పుడు రాబోయే జనరేషన్కు అది గట్టి కొడుతుంది. నేను చెప్పాను కదా, నార్త్ ఈస్ట్ ఎక్కడ డిస్టర్బ్ అయినా కూడా క్యాన్సర్లు నేను చాలా వీడియోలో చెప్తా ఉంటాను. మీకు ఇట్లాంటి ఇల్లు దొరికింది, రూమ్ దొరికింది అంటే మీ సొంత ఇల్లుకు, లేదా మీరు ఉన్న ఇల్లుకు, మీరు నివసిస్తున్న ఇల్లుకు, లేదా మీరు కొన్న ఇల్లుకు, మీరు కొనబోయే ఇల్లుకు, ఏదైనా సరే ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది.